దేవుని వాక్యము నిత్యనూతనం. దేవుని వాక్యం మనిషి హృదయాన్ని మార్చగలిగిన శక్తి కలిగినటువంటిది. దేవుని వాక్యము ప్రభావం కలిగినటువంటిది. రెండంచుల ఖడ్గము కంటేను పదునుగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత వరకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించేది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని సాత్వికంతో మనము అంగీకరించాలి. 119వ కీర్తన 130వ చరణంలో, నీ వాక్యం వెల్లడి అగుడుతోనే నాకు వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యం వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగుతుంది. అది జ్ఞానం లేనిటువంటి వారికి, తెలివి లేనిటువంటి వారికి అదేమిస్తుందట? జ్ఞానాన్ని, తెలివినిస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీ యొక్క జీవితాల్లో ఆంతరంగికమైనటువంటి మార్పు, రూపాంతర అనుభవాన్ని, కొన్ని సందర్భాల్లో ఏ నిర్ణయాలు మనం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మనకు మార్గనిర్దేశకత్వాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నప్పటికీ దేవుని వాక్యము జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలుపుతుంది. దేవుని వాక్యము పాపాన్ని ఎలా జయించాలో తెలుపుతుంది. దేవుని వాక్యము నిత్య జీవాన్ని ఏ విధంగా పొందుకోవాలో దేవుని వాక్యం మనకు తెలుపుతుంది. అందుని బట్టి ప్రపంచంలో దేవుడిచ్చిన చాలా బహుమానాల్లో శ్రేష్టమైన బహుమానము దేవుని వాక్యం. హల్లెలూయా. దేవదేవుడు చాలా బహుమానాలు మానవ జాతికి ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైన బహుమానం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం వెల్లడి అగుడుతోనే వెలుగు కలుగుతుంది. దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేశాను అనే మాట ఉంది. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీల్స్ పీపుల్. దేవుడు తన వాక్కును పంపించి తన ప్రజలను ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, ఆదరిస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ధైర్యపరుస్తాడు, వారిని విజయ శిఖరాలకి అధిరోహింపజేస్తుంటాడు. దేవుని వాక్యం ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఏ వాక్యము ద్వారా అయితే సర్వప్రపంచం నిర్మాణమైనయో, ఏ వాక్యమైతే నీకు నాకు రూపునిచ్చిందో, ఏ వాక్యము ద్వారా అయితే అంతరిక్షములు కలిగినాయో, ఆ వాక్యమే శరీరధారిగా శరీరం వేసుకుని రక్తమాంసాలు ధరించి ఈ లోకానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుని బట్టే మన యొక్క భారతదేశంలో హైందవ తాత్వికవేత్త అయినటువంటి స్వామి వివేకానంద అంటాడు, ఆది శబ్ద బ్రహ్మస్వరూపము యేసుక్రీస్తు. ఆది శబ్ద బ్రహ్మస్వరూపం యేసుక్రీస్తు. యేసు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడు. ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి అర్థించాడు. దేవుడు శక్తి మాత్రమే కాదు. చాలామంది దేవుడు అనేటువంటి వాడు ఆయన శక్తి అండి, ఆది పరాశక్తి అండి, ఏదో శక్తి ఉంది సార్, ఏదో పవర్ ఉందండి ప్రపంచంలో అని మాట్లాడుతుంటారు. దేవుడు శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి అయి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శక్తితో ఏనాడు కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోలేవు. ఒక ఎలక్ట్రిక్ పవర్తో ఏమైనా సంబంధ బాంధవ్యం ఏమైనా ఉంటుందా? ఎలక్ట్రిక్ పవర్కి ఏదన్నా ఎమోషన్స్ ఉంటాయా? భావోద్వేగాలు ఉంటాయా? ఒక మనిషి మాత్రమే మరొక మనిషిని అర్థం చేసుకోగలడు. అందుని బట్టి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు, శబ్దమైనటువంటి దేవుడు, ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారం.